హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. వైసీపీ నేతలందరూ అన్నీ మూసుకొని కూర్చుంటే, జడ శ్రవణ్ అనే ఒక పిచ్చి కుక్క రోడ్డు మీదకొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాడేమని మాట్లాడతాడంటండి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రోజుకి 5,00,00,000 కమిషన్ వస్తుంది. ఈ మధ్యన నాకది 10,00,00,000 అయిందని తెలిసింది. రోజు 10,00,00,000 300,00,00,000 నెలకి వస్తుంది. ఆ రకంగా తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ప్రభుత్వం ఏం చేసినా మాట్లాడట్లేదని చెప్పి మాట్లాడుతున్నాడండి. ఆ మనిషికి సిగ్గు, శరం అనేది ఉందో అర్థం కాదు నాకు. నువ్వు ఆధారాలు చూపించాలి. నోటి మాట వస్తే మాట్లాడితే ఎట్లా? జడ శ్రవణ్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి ఎవడైతే నన్ను ప్యాకేజ్ స్టార్ ఇట్లా డబ్బులు తీసుకున్నానో వాడు చెప్పుతో కొడతాడు పవన్ కళ్యాణ్ గారు. మరి చెప్పు తీసి కొట్టే స్టేజ్ ఏం తెచ్చుకుంటారు మీరు? చెప్పు ఎందుకు చూపించే మీరు ఇట్లా మాట్లాడుతుంటే? బుజ్జగిస్తారా జడ శ్రవణ్? కడుపుకు అన్నం తిన్నా ఏం తిన్నా నువ్వు? ఒక్కసారి మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తు చేసుకో. నువ్వు పూజించే బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకో. రాజ్యాంగం పట్ల నీ యొక్క నిబద్ధత అని చెప్పు. జడ్జిగా పనిచేసావు కదా, ఇన్ని అబద్ధాలా? ఎందుకురా నీ పుట్టుక అసలుకి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు చెప్పే అర్హత కూడా నీకు లేదురా. దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, నికృష్టుడా. వెధవా. నీవు ఒక్కసారి మొన్న పాట రిలీజ్ అయింది. మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్ మధ్యన బ్రహ్మాండంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఆరా పాట రిలీజ్ అయింది. ఆరా పాట రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్, పాట రాసిన చంద్రబోస్, సంగీత సమకూర్చిన దేవిశ్రీ ప్రసాదులు వాళ్ళు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి. చంద్రబోస్ గారు అది ఆ పాట రాస్తూ ఆ భావం ఆయన ఒరిజినల్గా వచ్చింది. అది ఎవరికి రాదు. అంత మంచివాడు పవన్ కళ్యాణ్ గారని మెచ్చుకున్నారు. ఎవరు మెచ్చుకుంటారండి ఈ రోజున? సరదా మెచ్చుకుంటారా? ఉట్టిన వచ్చేస్తుందా? అన్ని వేల మంది స్టూడెంట్స్ మధ్యన స్టూడెంట్స్ హర్షధ్వానాల మధ్యన, చప్పట్ల మధ్యన, కేరింతలతోటి పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే ఈ ఎదవ కనిపించట్లేదు ఏమీను. అదే హరీష్ శంకర్ ఒక మాట అన్నాడండి, అందరూ జాగ్రత్తగా వినాలి మీరు. గబ్బర్ సింగ్ సీజన్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చాలామంది వచ్చి యాడ్లు చేయమన్నారు. అంటే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, ఈ దుష్టుల దుర్మార్గులకి ఎక్కదది. వీళ్ళు మనుషులు అయితే కదా, వీళ్ళు పందులతో సమానం. పందులకి ఏం అర్థం అవుద్ది? మనిషి యొక్క గొప్పతనం, ఆ యొక్క మనిషి ఉన్నతమైన పరిజ్ఞానం ఏమో వీళ్ళకి ఉంటుందా? ఉండదు కదా పందులకి. అప్పుడు చెప్పాడు ఆయన, నేను యాడ్స్లో నటించడానికి నాకు ఎంతోమంది వచ్చారు, నేను నటించవచ్చు, నటిస్తే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో పార్టీని హ్యాపీగా నడుపుకోవచ్చు, సినిమాలు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ యాడ్ చేస్తే సపోజ్ కోకోకోలా యాడ్ ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ చేయగానే కమ్యూనిస్ట్ నాయకులు బయటకు వచ్చేస్తారు. ఇందులో ఆ యాసిడ్ ఉంది, ఈ యాసిడ్ ఉంది, ఈ కెమికల్, ఆ కెమికల్ ఉందని. మరి వేరే హీరోలు చేస్తే ఎవడు మాట్లాడు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు, ఏ కమ్యూనిస్టులు రారు. పవన్ కళ్యాణ్ చేస్తే, చిరంజీవి చేస్తే వచ్చేస్తారు ముందుకి. అటువంటి నిష్ఠదరిద్రులు ఈ యొక్క రాజకీయ కమ్యూనిస్ట్ నాయకులండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అందులో ఉన్న మాట వాస్తవం, ఎంతో కొంత కెమికల్స్ ఉన్న మాట వాస్తవం. అందుకే నేను యాడ్ చేస్తే అందరూ తాగుతారు, అది నేను ఆ యొక్క తాగే వాళ్ళకి నష్టం చేకూరుస్తాను, అది చాలా తప్పు, దేశానికి ద్రోహం, నా ప్రజలు నేను మోసం చేసినట్టు. అటువంటి మోసం చేసే యాడ్స్లో నేను నటించనని శబ్దం చేసి నటించడం మానేశాడు. అదే చెప్పాడు. ఆ రోజుల్లో షారూఖ్ ఖాన్ గారికి ఎంత ఇస్తా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా 2012 సమయంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు నటించనని అనుకున్నారు. ఆ ప్రకారం నటించట్లేదు. ఎందుకంటే ప్రజలకి హాని చేసే ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒక ప్రతి దాంట్లో ఒక నష్టం చేసేది ఉంటుంది. ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లో ప్రజలకు హాని చేసే కెమికల్ ఏదో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలకి మంచి జరగదు, హాని జరుగుతుందని నిర్ణయం తీసుకున్నాడు. అంత గొప్ప మనిషి. కోర్టు డబ్బులు కావాలంటే ఆయన ఈ పాలిటిక్స్కి ఎందుకు రాజకీయాలు ఎందుకురా? హాయిగా సినిమాలు చేసుకునేవాడు కదా, ప్రశాంతం కూర్చుని. ఇలాంటి బాడుకో ఎదలతోటి మాట్లాడడం పనే ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారికి? ఇలాంటి తప్పుడు ఎదలతో మాట్లాడడం పనే ఉంది?
అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్‌లో చదువుకున్నావు. లేకపోతే నీకు చదువు ఎవరు నీకు ఎక్కడ ఏ కాలేజ్ సీట్ వచ్చేదిరా అసలు నీకు? బికాజ్ రిజర్వేషన్ వల్ల చదువుకున్నావు. సంతోషపడు, ఆనందపడు, అంబేద్కర్‌గా గుర్తెచ్చుకో. అటువంటి చదువుకున్నవాడు ఏం చేయాలి? దేశానికి ఉపయోగపడాలి. దేశానికి ఉపయోగపడే నాయకుల్ని గర్వంగా సెల్యూట్ చేసి మెచ్చుకోవాలి. ఏం మెచ్చుకోకుండా డబ్బులు తీసుకున్నాడని అబద్ధాలు చెప్తావా పనికిమాలిన ఎదవా, జడ శ్రవణ్. పురుగులు పడి చచ్చిపోతావురా! ఏం కాదు పురుగులే. అంత ఉన్నతమైన వ్యక్తిని, ఒక కారణ జన్ముడైన పవన్ కళ్యాణ్‌ని పట్టుకొని ఇంత మాట అన్నావంటే నీలాంటి నీచులు ఈ భూమి మీద ఉన్నాటే లేకపోయినోటే. ఆ భగవంతుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాడు. అది మాత్రం వాస్తవం. మరి నువ్వేంట్రా ఆ పాటలో ఉన్నట్టు ఆయన ఎవరెస్ట్ శిఖరం అంత డబ్బులొచ్చినా కూడా ఇలా ఇలా వెంట్రుకల కింద పడి వాటిని స్వీకరించుడు అని చెప్పి ఆ పాటలో రాసి ఆయన ఆ చంద్రబోస్ గారు చెప్పారు. అంత గొప్ప వ్యక్తి, డబ్బులు ముఖ్యం కాదు ఆయనకి. అంత ఈజీగా తీసుకుని డబ్బులు ముఖ్యం కాదంత వ్యక్తిని పట్టుకుని నువ్వు డబ్బులు తీసుకున్నాను మాట్లాడుతున్నావు అంటే ఆ పాట ఒకసారి వినరా, సిగ్గులేనిదివా. వింటే నీకు తెలుస్తుంది నీకు. పనికి మాలేదా, ఇంత సిగ్గు అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. నీకు తొందరలో జన సైనికులు వీరమహిళ చేత ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డబ్బులు తీసుకున్నా అంటే చెప్పుతో కొడతాన్నాడు ఆయన. ఆ చెప్పు దెబ్బ నీకు తప్పదు. జన సైనిక వీరమహిళ చేత వాళ్ళు కూడా చెప్పుతో నేను తరిమిద కొట్టడం ఏదో ఒక రోజు జరుగుతుంది. ఆ రోజు త్వరలో ఉందని మాత్రం నీకు చెప్తున్నాను. నిరుపేదలు గమనించి ఇటువంటి నికృష్ట వ్యక్తులు భూమి మీద ఎందుకు పుట్టారో తెలియదు మనకి. ఇటువంటి వ్యక్తుల్ని మనం ఆ యొక్క వాడు చేసే ఏ వీడియోని మీరు చూడొద్దని, దయచేసి అటువంటి వ్యక్తులు మీరు నమ్మకూడదని. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేసే వ్యక్తే కానీ ప్రజలకు ఏమాత్రం హాని చేయని వ్యక్తి అని ఇంకొకసారి మీకు అందరికీ చెబుతూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.